అందరికీ శుభోదయం. ఈరోజు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ వెహికల్ సిస్టమ్స్, అదేవిధంగా టీఎంఆర్ ఫౌండేషన్, కాటి మనమ్మ రాములు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12వ మా గవర్నింగ్ బాడీ సభ్యులు సుధాకర్ గారు, స్నేహ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ 1992లో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 34 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలను చేపట్టి మరి విజయవంతంగా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం అందులో ప్రత్యేక పాఠశాల, సో దానికి ప్రిన్సిపల్గా జ్యోతి గారు ఉన్నారు. అందులో 95 మంది అందరూ విద్యార్థులు చదువుకుంటారు. అదేవిధంగా మానసిక వికలాంగుల పాఠశాల, దానికి ప్రిన్సిపల్గా రాజేశ్వరి గారు ఉంటారు. దానికి 180 మంది, అందులో 180 మంది మానసిక వికలాంగులు విద్యార్థులు చదువుకుంటారు. సో ఈ రెండే కాకుండా మనకి మీ అందరూ తెలిసిన విధంగా టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ నిజామాబాద్లో, అదేవిధంగా మంచిర్యాలలో 2 జిల్లాల్లో నిర్వహిస్తున్నాము. సో నిజామాబాద్ నుంచి మనకి చాలామంది సిబ్బంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ప్రోగ్రామ్ మేనేజర్ శివాని కూడా కావాల్సింది కోరుతున్నాను. సో ప్రోగ్రామ్ మేనేజర్ శివ ఈజ్ టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ని ఆయన ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తాడు. అందులో మరి నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే చాలా ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తున్న మహిళలతోటి స్వలీయ సంపర్కులతో అందులో పనిచేస్తాం. సో అదేవిధంగా మరి మంచిర్యాలలో కూడా సిమిలర్ ప్రాజెక్ట్ ఉంది. మరి అక్కడ కూడా కొంతమంది పనిచేస్తారు. అది కూడా దాదాపుగా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న మహిళలు మరి స్వలీయ సంపర్కులతో పనిచేస్తాం. అదే కాకుండా మనకి బైన్సాలో ఒక మానసిక వికలాంగుల పాఠశాల, అదేవిధంగా నిజామాబాద్లో సఖీ వన్ స్టాప్ సెంటర్. సో ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 10 కార్యక్రమాలు మనం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మన విధిగా మరి జాతీయ జెండాని ఆందోళన చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ మరి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీని మీద మాట్లాడడానికి పెద్దలు చాలామంది ఉన్నారు. ముందుగా బాబుగౌడ్ సార్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడాల్సింది కోరుతున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనగానే జూన్ 2 మామూలుగా అన్ని టైంలో మాదిరిగా ఏ డేట్ వచ్చినట్టు కాదు. మనం తెలంగాణ సాధించడానికి కొన్ని దశాబ్దాలుగా మనం ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆ దశాబ్దాలలో ఎంతోమంది తమ ప్రాణాలని కోల్పోయారు. మనకు ఊరికనే ఇది కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే ఇచ్చిన తెలంగాణ కాదు. దీనికోసం ఎంతోమంది త్యాగదారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఒకసారి స్మరణ చేసుకునడమే కాకుండా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణను ఏర్పాటు చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం అందరం కృషి చేయాలి. అట్లా కృషి చేసి ఈరోజు భారతదేశంలో మన రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. కాబట్టి ఒకసారి వాళ్ళందరినీ కూడా నిలదీసుకోవాలి. మరి ముఖ్యంగా 1969లోనే నేను అప్పుడు బహుశా 7వ తరగతిలో ఉండి ఉంటాను. నాకు ఇప్పుడు 65 ఏళ్ళ వయసు. నేను 7వ తరగతి ఉన్నప్పుడే 1969లో మనకు తెలంగాణ ఉద్యమం మొదలైంది చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ఆ రోజులలో పాఠశాలల్లో వదిలిపెట్టుకుంటా ఉద్యమంలో మేము లారీల పైన వాటిపైన తిరిగేవాళ్ళం. బహుశా ఇక్కడ ఉండే నా వయసులో ఉంటే అందరూ కూడా చూసుకుంటున్నారు. కాబట్టి ఉద్యమం యొక్క చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్రను మనం ఈరోజు తెలుసుకొని దానితో మనం స్ఫూర్తి పొందాలి. అప్పుడే మనము ఈ అటెండెన్స్ ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. అన్ని పండుగలాగా ఇదాన్ని కూడా మనం జనరల్గా పండుగ చేసుకొని మళ్ళీ తెల్లారి మర్చిపోవడం కాకుండా మన ఉద్యమం లోపల వివిధ దశలలో ఏమేమి జరిగింది అనేది విషయాలలో కొన్ని మీ ముందు ఉంచుతాను నేను. అయితే మొట్టమొదట 1969లోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రజా సమితి అని మధ్య చెన్నారెడ్డి 1969లో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ చేసిండు. అంతకంటే ముందే 1969లో
తెలంగాణ ప్రజా సమితి అని మర్రి చెన్నారెడ్డి స్థాపన చేసేసి ఆ రోజు అందరినీ ఐక్యం చేసేటువంటి విద్యార్థులను వాటి నాయకులను అందరినీ ఐక్యం చేశాడు. కానీ ఆ రోజు ఉండే ప్రభుత్వము ఆయన ఉద్యమాన్ని ముందరి పోనీయకుండా అణచివేసారు. ఏవో ప్రణాళికలు పెట్టి ఏదో పెట్టి అణచివేయడం జరిగింది. అట్లా అది కొంతవరకు మరుగునది. తిరిగి రెండవ దశలో వల్ల 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ను స్థాపించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత ఆయన ఉద్యమం లోపల కొన్ని అనూహ్యమైన సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి మనము తెలుసుకోవాలా. అది నవంబర్ 29 ఆయన అమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఘోరమైన నిరాహార దీక్షలో కూర్చుంటే దాంతో ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచారు. అరే ఇది ఎక్కడికో దాటిస్తుంది, దీన్ని ఇంకా పైకి తీసుకోవాలని చెప్పేసి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆయన నిరాహార దీక్షను కూడా తప్పించేసి అరెస్ట్ చేసి తీసుకోవడం అట్లాంటివి జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఊరుకోకుండా తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన ఆరోగ్యం బాగైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా రెండోసారి మళ్ళీ అందరినీ ఐక్యం చేసి ఉద్యమం చేయడానికి కోరుకుంటే అప్పుడు 2009 డిసెంబర్ 9న మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం ఒక తొలి ప్రకటనను చేసింది. అప్పటిదాకా మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ప్రైవేట్కి ఎట్లనే వరుకుంటారు, 4 రోజులు అయినక్కడ మళ్ళీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారని అనుకున్నారు. కానీ ఉద్యమం యొక్క తీవ్రతను గమనించిన తర్వాత డిసెంబర్ 9లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ఒక ప్రకటనను విడుదల చేసింది. ఏంటంటే మీ సమంజసం, మీరు కోరిక కూడా సమంజసంగా ఉంది, దాని పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుందని మొట్టమొదటి ప్రకటన డిసెంబర్ 9, 2009లో వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇదిగా చూసుకొని మనం ఇంకా ఉద్యమాన్ని తయారు చేసిన తర్వాత పార్లమెంట్లో పి. చిదంబరం గారు దాన్ని ప్రవేశపెట్టి వీరి యొక్క సమస్యను కూడా మనం తీర్చడానికి ముందటిగా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి సకల జనుల సమ్మెను అప్పుడు 2011లో సకల జనుల సమ్మె అంటే ఎవరు ఒక్కళ్ళు చేసేది. అప్పుడు సకల జనుల సమ్మె అనేది ఎట్లా జరిగింది అని అంటే దాంట్లో పాల్గొనడం లేదు. అన్ని కులాలను, అన్ని మతాలను, విద్యార్థులు, నాయకులు, కార్మికులు, కర్షకులు ఇక ఎవరిని కూడా తప్పించకుండా అంత ఐక్యంగా అయిపోయి సకల జనుల సమ్మెను బ్రహ్మాండంగా మనం నిర్వహించినాం 2011. దాంతో ఒక పెద్ద ఊపు వచ్చింది, దేశంలోనే ఒక పెద్ద ఊపు వచ్చేసింది. ఇక ఇది తప్పేటట్టుగా లేదు, ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ఇవ్వడం తప్పది అనే దృష్టి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. అట్లనే మనము ఆ సకల జనుల సమ్మె తర్వాత దాదాపు లక్షల మందితో మిలియన్ మార్చ్ చేసినాం. ఇప్పుడు హైదరాబాద్ నుండి ట్యాంక్ బండ్ పైన లక్షల మందితో మార్చి 10న 2011లో మిలియన్ మార్చి చేస్తే హైదరాబాద్ స్తంభించిపోయింది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ వీధులు, మోటార్లు అన్ని బంద్ అయిపోయినాయి. అంత పెద్ద మిలియన్ మార్చ్ మనము అక్కడ చేసినాం. దాని తర్వాత కూడా తెలంగాణ మార్చ్ కూడా 2012లో హైదరాబాద్లో భారీ ర్యాలీ చేసినాం. ఇవన్నిటి చూసిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ఏం చేసింది, 2013లో ప్రభుత్వము మన కోరికను మన్నించి తెలంగాణ ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అట్లా ప్రవేశపెట్టడం తర్వాత మనకు 2014 జూన్ 2న తప్పనిసరి అయిన పరిస్థితులలో మనకు తెలంగాణను ప్రకటించింది. అదే రోజు కేసీఆర్ గారు మన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. ఆ రోజు ఆయన స్థిరస్థాయిగా మన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు. కాబట్టి మరి ఆ విధమైన చరిత్ర ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఉట్టిగా మన 15 ఆగస్టు నాడు దేశ నాయకుల గురించి చర్చించుకున్నాం. 26 ఆగస్టు రోజు రాజ్యాంగ రచయిత మనం స్వతంత్ర పరిపాలన, మనం గణతంత్రం ఎట్లా ఏర్పడిందో చర్చించుకున్నాం. అట్లాగే ఈరోజు మనము మన తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఎవరెవరు ఏ రకమైన కృషి చేశారు, ఎంతమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు అనే దాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోవాలా
తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి సంకల్పం అనేది ఉంటే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. మనకు ఒక గట్టి సంకల్పం అని ఉంటే మనం సాధించలేదు అనేది ఏది లేదు అనేది మనం తెలంగాణ ఉద్యమంలో నిరూపించినాం. ఆ తెలంగాణ వస్తుంది పోతుంది, వీళ్ళు చూస్తారు అనుకున్న వాళ్ళందరినీ కూడా కళ్ళు తెరిపించడం ఐక్యంగా మనం పోరాడి. కనుక ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం ఈ దివ్యాంగుల పాఠశాలలో మనము మీరందరూ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మీరు దివ్యాంగులు కాదు, దివ్య శక్తి కలిగిన వాళ్ళు. మీరందరూ దివ్య శక్తి కలిగిన వాళ్ళు. మన ఉద్యమంలో కూడా ఎంతోమంది వికలాంగులు కూడా వాళ్ళు చేతనైనంత మన దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు, మన తెలంగాణ రావడానికి పాటుపడ్డారు. సో మీకు శారీరకంగానే కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ మీ శక్తి సామర్థ్యాలు కానీ మీ యుక్తి కానీ మీ అన్ని కళలకు కానీ ఎలాంటి పరిమితులు లేవు. మీరు అన్ని అంగాలు ఉన్న కంటే కూడా బ్రహ్మాండంగా మీరు నిరూపించుకునే సంఘటనలు ఉన్నాయి. మేము ఇక్కడనే చూస్తున్నాం, కొందరు పాటలు పాడుతుంటే మేము మైమర్చిపోతున్నాం. అలా చిన్నప్పటి నుంచి మేము ఎన్ని సినిమాలు చూసినామో ఎన్ని పాటలు విన్నామో అని అంత మంచి మెలోడియస్ సాంగ్స్ మేము మా లైఫ్లో వినలేదు. మరి వాళ్ళు అన్ని అంగాలు అన్ని సక్రమంగా పనిచేసే వాళ్ళు కూడా అంత బాగా పాడలేరు, అంత బాగా చేయలేరు. కాబట్టి ఇది కాదు అనేది ఎప్పుడు కూడా ఉండదు. ముఖ్యంగా నేను ఒకటే, ఆ తల్లిదండ్రులు ఎవరైతే దివ్యాంగుల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారో ఇది నిజంగా వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళకి సేవ చేసే భాగ్యం అందరికీ రాదు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఏర్పడి మరి వాళ్ళకి తల్లిదండ్రులుగా ఇచ్చారు. కాబట్టి మీరు ఎంతో దేవుడి దృష్టిలో కూడా మీరు మా గొప్పలు, మీరు అట్లాంటిది మాకు రాదు అని. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళను ఇంకో రకంగా ఎప్పుడు కూడా మీ మనసులో అట్లాంటి ఉందో తీసేయండి. వాళ్ళు సాధించలేదు ఏం లేదు. మీరు చూసిండ్రు పంజాబ్ పార్టీలు అన్నట్టామే మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ మన ఇండియాలో. ఐఏఎస్ ఆఫీసర్ 2 కళ్ళు అసలుగా కనపడాను, పుట్టి ఆమె మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అంటే మన భారతదేశంలో అత్యున్నతమైన అధికారం అది. అట్లాంటి దాన్ని కూడా ఆమె సునాయాసంగా సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయితే మొట్టమొదటిసారి అంటే మరి సాధ్యంగా ఏముంది ఒకసారి చెప్పండి. అట్లాగే అమెరికా రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ కూడా వికలాంగుడు తెలుసా? అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు అంటే ఎంత పెద్ద పదవి చెప్పండి ఒకసారి ఆలోచించారు. అమెరికా అధ్యక్షుడు అయింది అని అంటే ఒక వికలాంగుడు. మరి రూజ్వెల్ట్ వికలాంగత్వం ఆయనకు అర్థం రాలేదు. కాబట్టి మీకు ఈ దివ్యాంగం అనేది వికలత్వం కానీ మానసికం కానీ ఇది ఒక పరిమితి కాదు. అది మీ శరీరంలో ఉండే పరిమితే కానీ మీరు బాహ్య ప్రపంచం లోపల మీరు ఏదంటే అది సాధించగలుగుతారు. కాబట్టి ఈరోజు ఉన్నారంటే మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా చెప్తాడు, ఫస్ట్ ప్రిపేర్ అయ్యేస్తాడు. సో లాస్ట్ నైట్ నేను చెప్పినాను, టోటల్ తెలంగాణ పోరాట చరిత్ర మొత్తం మనకి చెప్పడం జరిగింది. సో ఆయన హెడ్ మాస్టర్గానే కాదు, సో బోధన్ ఎమ్మెల్యేకి రమాకాంత్ గారికి దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఆయన పిఏగా పనిచేస్తున్నారు. సో పొలిటికల్ అవేర్నెస్ ఉంది, అధికారులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి సార్కి. అదేకాక తను ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. సో ఏ కార్యక్రమానికి పిలిచినా ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుంది, సో మనకి చాలామంది తెలియదు. మనం ఒక రోజు ఒక ప్రోగ్రామ్ పెడతాం, కానీ ఆ ప్రోగ్రాము క్యాలెండర్లో చూసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంలు పెట్టుకుంటాం. బట్ బాబాగౌడ్ సార్ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన టోటల్ సమాచారాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ సబ్జెక్టు మీద మనం ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. అంత వివరంగా చెప్పిన బాబాగౌడ్ సార్కి మీరు మాకు అసోసియేట్ కావడం నిజంగా కూడా స్నేహ సొసైటీకి మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది సో నిజంగా కూడా మా అందరికి కూడా చాలా సంతోషకరం. మరి ఈ సంవత్సరం మరి మీరు అన్నట్టుగా ఒక 8 మంది బ్లైండ్ పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారు మన. సో అదేవిధంగా మరి ఇప్పటి వరకు 84 మంది అంధ విద్యార్థులు మా స్కూల్ నుంచి 10th పాస్ అయిన తర్వాత దాదాపు 30 మంది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
అదేవిధంగా మరి మానసిక వికలాంగులు అందరి సహకారం ఏంటంటే ఒకటి మేనేజ్మెంట్ అనేది స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి ఒక అడ్మిషన్ ఇస్తే ఆ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ప్రతి టీచర్ మీద ఉంటుంది. సో ఇది అందరి స్కూల్ లాగా 10 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పేది కాదు. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది రాజేశ్వర్ సార్ గారికి స్వాగతం. కూడా అభినందనలు. సో మరి నాకు మంచి మాటలు చెప్పిన బాబు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజేశ్వర్ సార్కి వెల్కమ్ చెప్తూ మరి జీవన్రావు గారు గారికి ఈ వ్యవస్థను సహనంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నడుపుతున్నటువంటి త్యాగజనులు వారికి ఈనాటి తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం తెలంగాణ సాధించుకున్నకు మా బాబు కూడా సార్ చెప్పిన ఎన్ని పాటలు పడ్డామంటే 69లో మేము కూడా చిన్న స్టూడెంట్లు సార్ నాకంటే మళ్ళీ చెప్పాక మేము చదువుకునేటప్పుడు ఈ మరీ చెన్నారెడ్డి హయాంలో ఎందరో విద్యార్థులు అందరూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఈ పని చేయడము, తర్వాత కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూ వస్తుంటే ఆ మరీ చెన్నారెడ్డి గారి హయాంలో సాధ్యం కాలేదు. ఆయనను ప్రలోభాలకు గురి చేసి కొంచెం తప్పుతో పట్టించి అలానే ఆ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చినారు. అదే పట్టుతో మళ్ళీ ఈ 2001లో కేసీఆర్ గారు తను సత్తులో తెలంగాణ వత్తులు అనే ఆలోచనతో నినాదంతో ముందుకొచ్చి అందరినీ చైతన్యవంతులు చేసి ఉద్యోగస్తుల్ని సకల జనుల సమ్మెలో మా పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణతో ఉన్నదని మనసులో మాకు రావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో మనసులో బాధ, కానీ విధి నిర్వహణలో చేయక తప్పదు. తప్పు చేసే వాళ్ళని తీసుకుపోవడం మన వాళ్ళైనా ఎవరైనా ఆ నిబంధనలు లోబడి సేవ చేయడమే. కానీ మా తెలంగాణ ఎప్పుడు వస్తుందనే అందరం ఒక ఆశజీవులమై ఆనాడు సోనియమ్మ కానీ సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళందరూ మన బాధను ఎప్పటికైనా ఇయ్యక తప్పదనే సమాలోచనతో మనకు తెలంగాణను ఇచ్చింది. ఆ తెలంగాణను కాపాడుకోవాలంటే మనమందరం సుస్మితులమై అంటే మంచి నిష్ణాతులమై చదువుకున్నాను. ఈ విద్యా వ్యవస్థకు చార్జ్ చేస్తున్నటువంటి సేవలు మీరు చదువుకునే మీరు నాటి డిసేబుల్డ్ ఎప్పుడు పర్సన్ మీకున్న జ్ఞానం ఎవరికి ఉన్నది. మనం అనుకుంటాం అయ్యో మేము వికలాంగులము లోటున్నదని కాదు. చిన్నప్పుడు 1981లో మాకు ఒక నిశ్చిత ఒక నైట్ ఆఫ్ ది స్కార్పియన్ ఒక పోయం ఉంది. వాళ్ళ నానమ్మ బ్లైండ్, వాళ్ళ అమ్మ బియ్యం సంఖ్యలో నుంచి బియ్యం తీసుకొస్తుంటే ఆమెకు తోడు కలుస్తుంది. అయినా దాని ఒక పోయం రాశాడు నైట్ ఆఫ్ ది స్కార్పియన్ అని. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో పోయిట్లో పద్యం ఉంది. అంటే జ్ఞానం బ్రహ్మస్వరూపం. వాళ్ళ అమ్మ నానమ్మ బుట్టినే కూడా మనబడికి సాయం చేస్తే ఆయన ఒక కవి. మనలో పట్టుదల ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అంటే కవులు ఉట్టిగా ఉంటలే. ఇప్పుడు ఇక్కడ నన్నయ్య ఎర్రప్రేగడ మన వాళ్ళే. మనం ఎన్ని రాసిన పుస్తకాలలో నువ్వు రామరెడ్డి చదువుకుంటే ప్రతి సాధ్యం. విద్యాధనం జగన్మూలం, ధనం మూలం జగన్. జేబులో 10 రూపాయలు ఉంటే బాబు సార్ నాకు చాలా రాకుండా అయిపోతే. కానీ జ్ఞానాన్ని తస్కరించలేము, ధనాన్ని తస్కరించవచ్చు. చోరుడు ధనాన్ని తస్కరించడు కానీ జ్ఞానాన్ని తస్కరించలేదు. ఎన్నో పద్యం ఉంది. ఆ సార్లు మేము ఏం చేయలేము చిన్నపిల్లలు, కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని మనం అనుకరించి విద్య వాళ్ళు సారు దుర్గమ్మ గారు మా సిద్ధయ్య సార్ చేస్తున్న త్యాగం 30 ఏళ్ళ యజ్ఞం లాంటి సేవ. ధనయజ్ఞం కాదు, శ్రమ యజ్ఞమే. ఆశించి చేసేది కాదు. మేమనుకుంటాం అప్పుడప్పుడు ఈ వ్యవస్థకు వచ్చి ఇక్కడ కూర్చోవడము మాకు దేవుడు కల్పించినటువంటి ఒక వరం. బాష్పాలు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఆనంద బాష్పాలు రాలిపోతున్నారు. అంటే మనం చేసేది మానవ సేవయే మానవ సేవ. చిన్నగా మా బాబోడు సార్ కదా సార్ మనకి ఇదేంటి మన డైరెక్ట్ పోయి మనం చేసేది మనం చేయాలి. భగవంతుడు స్కూళ్ళల్లో పాఠాలు చెప్పడం ఇది ఒకటే కాదు. ప్యారాలీగల్గా ఉంది. మేము లా జ్యుడిషియల్ ప్రకారం ఒక 15-20 క్లాసులు చెప్పినాం అప్పుడు రసూల్పి అమ్మన్నప్పుడు. అంటే త్యాగం మరవరానికి మాకేమవుతుంది. 65 ఏళ్ళలో కూడా మనం ఆరోగ్యం మహాభాగ్యం, విద్యాధనం జగత్మూలం. హాస్పిటల్ పోకూడదు. హాస్పిటల్లో చూస్తలేనా వాడు 10-20 చేస్తాడు. తెలంగాణ సాధించుకున్న కళలు నెరవేరాలంటే మనం ప్రతి ఒక్కరము శ్రమజీవులమై ప్రతిదీ. నా తెలంగాణ కోటి రత్నాల విన్నాడు గలగలామనే గోదావరి. అన్నిటి పాడి పంటలు కూడా మనం సంస్కృతిని పండించుకుంటున్నాము.
అన్ని విధాల మనం ఉద్యోగాలలో ముందుండి అనుకున్న కళలు నెరవేరాలంటే మనం అందరం మంచి నిష్ణాతులపై సేవ చేయాలి, మళ్ళీ శ్రమ చేయాలి, తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకురావాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సిద్ధయ్య సార్కు, స్నేహ సొసైటీకి మరొకసారి మేము తలవంచి నమస్కారం ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాతో అయినంత సేవ వృద్ధాప్యం కాదు, యువకులమని మేము సేవ చేస్తామని ఈ సందర్భంగా నేను విశ్వసిస్తున్నాం. ఇది ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా జైల్లోనే దాశరథి గారు మొదలుపెట్టారు. ఆనాటి నుంచి ఉద్యమం ఈనాటి వరకు కొనసాగి మొత్తం మీద మన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు జరుపుకుంటూ వేదిక మీద ఆశీర్వైన వారికి, అదేవిధంగా విచ్చేసిన వారికి అందరూ కూడా నమస్కారాలు తెలుపుతున్నాం. సార్ ఇక్కడ సీతయ్య గారు గురించి కొద్దిగా మరి ఇవాళ ముఖ్యాతిథి గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ మరి గత 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి మరి నిజామాబాద్ జిల్లాలో నిర్విరామంగా సేవలు అందిస్తూ దినాభివృద్ధి కొద్ది మరి మానసిక వికలాంగులకు, అదేవిధంగా మూగా చెవిటి మరి అందరికీ కూడా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పాఠశాల మన రాష్ట్రంలోనే చాలా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఇక్కడ స్నేహ సొసైటీ ఒకటి. చాలా చక్కని విలువలతో కూడిన ఇక్కడ విద్య బోధిస్తున్నారు. ఇక్కడ వచ్చిన విద్యార్థులు చాలామంది చక్కగా చదువు నేర్చుకొని మరి జ్ఞానాన్ని పొంది కొంతమందికి ఉద్యోగాలు కూడా దొరికినాయి. మరి వికలాంగులని చెప్పి వాళ్ళు ఇంట్లో ఉండకుండా వాళ్ళని పంపించిన తల్లిదండ్రులు, మరి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఈ ఏదైతే గౌరవం దక్కింది. మరి అటువంటి విద్యా సంస్థలు నడిపిస్తున్న సిద్ధయ్య గారు, జ్యోతి గారు, మరి వారికి తోడుగా నాగేశ్వర్ గారు ఉన్నారు. వారి సేవలన్నీ మనవలేనివి. ఈరోజు మన రాష్ట్రంలో ఎటువంటి సేవలు చేస్తున్న వారికి కూడా ఒకసారి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చేసిన తోల వెంకటరావు గారు. సార్ తోల వెంకటరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటగిరి, మరి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కూడా. మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు అనుకోకుండా మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారు మరి ఇటీవలనే ప్రతిభ గల విద్యార్థులందరూ కూడా ప్రతిభ పురస్కారాలు ఇచ్చారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులు పొందిన వారికి ఒక 120 మందికి ఇచ్చారు. అదేవిధంగా అనాథ శరణాలయంలో చదువుకున్న 3 విద్యార్థులకు కూడా మరి బహుమతులతో పాటు ఆర్థిక పురస్కారం కూడా అందజేశారు. ఈనాటి కార్యక్రమానికి చేసిన మాయవ రాజేష్ గారి గురించి మనం నిజామాబాద్ జిల్లాలో తెలియని వారు ఉన్నారు, వినియోగదారుల సంఘము, అదేవిధంగా వాళ్ళ మిత్రులు మరి ఇద్దరు కూడా పిఎల్వి మరి బావగౌడ, జీవనరావు గారు, వీరిద్దరు కూడా మరి వాళ్ళ పాఠశాలలో జరిగిన అన్ని కార్యక్రమాలకు ఇచ్చేసి వారి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. వారి సేవలు ఇంకా మన పాఠశాలకు చాలా అవసరం ఉన్నది. ముఖ్యంగా సుధాకర్ గారు మన పాఠశాల గవర్నింగ్ బాడీ మెంబరు, మరి అట్లాగే నానాథ్ గారు ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చెల్లగంగాధర్ గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్కరికి కూడా మనసారా అభినందిస్తున్నాము. అందరి సహకారం ఉంటేనే మనం విజయవంతమవుతాం. ముఖ్యంగా ఈ పాఠశాల నడవడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, తర్వాత సేవాభావం కలిగిన వారు, దానశీలులు ఉంటేనే ఇటువంటి విద్యా సంస్థలు నడుస్తాయి. ఇటువంటి నడుస్తేనే మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. చాలామందికి మరి పిల్లలను మానసిక వికలాంగులను చేర్పించాలంటే నిజామాబాద్ జిల్లాలో మంచి పాఠశాల లేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి అక్కడ స్కూళ్ళలో చదివిస్తున్నారు. అంటే ఒక పిల్లవాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్ వెళ్ళి ఆ పాఠశాలలో వేసి అక్కడ ఉంటున్నారు. అంటే కనీసం ఒక్కొక్కరికి 50,000 నెలకు ఖర్చు వస్తుంది. అటువంటిది ఇక్కడ మనం ఉచితంగా విద్యార్థి అందిస్తున్నారు. కొంత నామినల్ ఫీజు కూడా ఉన్నది. కాబట్టి అవన్నీ
మొత్తం ఫ్రీనే, ఆ ఫీజు కూడా లేదండి సార్. అసలు నామినల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితం, మొత్తం 100% ఉచితమైన విద్యను అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ పాఠశాలలో మనము తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం నుంచి చక్కగా నిధులు వచ్చినా రాకుండా నడిపిస్తున్నారు. ఒక్కోసారి 3 ఏళ్లకు నిధులు వస్తాయి, అయినా దాన్ని కష్టపడి నడిపిస్తున్నారు. మరి అది కూడా మన తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా. టీచర్లు కూడా నిజంగా ఇక్కడ పనిచేసే టీచర్లకు మెచ్చుకోవాలి. ఒకసారి టీచర్లు అందరూ లేవడమ్మా, ఒక్కసారి అక్కడనే లేవు. మీ అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా బాధాభివందనం. ఇక్కడ నిజంగా తల్లిదండ్రులకు వాళ్ళకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు. వీళ్ళ సేవల వల్లనే ఇవాళ ఈ పాఠశాల కూడా బాగుంది, వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారు. కాబట్టి నిజంగా మీ సేవలు ఆ భూదేవికులంత ఓపిక మీకు ఉందమ్మా. అటువంటి మీకు మరి ఉపాధ్యాయులకు కూడా మరి వందనం చేసుకుంటూ వీరి సేవలను ఒకసారి చేయాలని చెప్పి కోరుతాను. మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు కూడా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరికీ సమానంగా మరి పాల్పంచుకోవాలి, మన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరికతో ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. దీన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ పాఠశాల గురించి ఇంకా 2 విషయాలు సిద్ధయ్య గారు సార్ చెప్పిన తర్వాత గౌరవనీయులు ముఖ్య అతిథులు మాయవ రాజేశ్వర్ గారు, కోరంటర్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు వీరేశం సార్. వీరేశం సార్ యాక్చువల్గా మా గవర్నింగ్ బాడీ సభ్యులు. సార్ నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. నేను 1996లో ఒక బాల కార్మికుల పాఠశాల నిర్వహించడం జరిగింది. ఎవరైతే అప్రాపరేట్ ఏజ్లో స్కూల్లో లేకుండా స్కూల్ బయట ఉంటారో ఆ పిల్లల్ని మనం స్కూల్లోకి ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ప్రిన్సిపల్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని నార్మల్ స్కూల్స్లో మెయిన్ స్కూల్ చేసినాం. సో ఆ కార్యక్రమంలో సార్ ఫీల్డ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి నాకు పరిచయమే. సో సార్ రిటైర్ అయిన తర్వాత మరి సార్ని ఆర్గనైజేషన్లోకి తీసుకోవడం జరిగింది. సో వారి సహకారం కానివ్వండి, వాళ్ళ గైడెన్స్ కానివ్వండి, ఆయన మెంటర్షిప్ కానివ్వండి, మరి స్నేహ సొసైటీకి చాలా ఉపయోగపడతాయి. సో స్నేహ సొసైటీ గురించి మరి మన ముఖ్య అతిథి అవగాహన కోసం ఒక 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడింది అది. సో స్నేహ సొసైటీ అనేది 1992 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పడింది. ఇది ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ తోటి ఏర్పడింది. నేను కూడా ఎంఎస్డబ్ల్యూ పూణే యూనివర్సిటీ చదువుకొని మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అయిపోయిన తర్వాత నేను గాంధీ సెంటర్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. నేను నా మిస్సెస్ జ్యోతి. సో మేమిద్దరం ఎంఎస్డబ్ల్యూ చదువుకునేటప్పుడు అనుకోవడం జరిగింది ఏంటంటే ఒక సంస్థ అనేది ఏర్పాటు చేద్దాం అనేది. మరి ఒక 2-3 సంవత్సరాలు పనిచేసాము. అది కూడా ఎక్స్పీరియన్స్ కోసం పనిచేయడం జరిగింది. కొంత ఎక్స్పోజర్ ఉండాలి, ఫీల్డ్లో పని ఉండాలి అనే ఉద్దేశంతో మరి మేము 2 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఆఫీసర్గా, తను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. తర్వాత 92లో మరి స్నేహ సొసైటీ అనేది ఏర్పాటు చేసినాం. ప్రస్తుతము మా ఆర్గనైజేషన్లో దాదాపుగా 9 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి మానసిక వికలాంగుల పాఠశాల ఉంది, ఒకటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, అందులో ప్రత్యేక పాఠశాల ఉంది, డిస్ట్రిక్ట్ రీసెర్చ్ సెంటర్ ఉంది, సఖీ వన్ స్టాప్ సెంటర్ ఉంది, HIV ప్రివెన్షన్ ప్రాజెక్ట్ నిజామాబాద్లో మంచిర్యాలలో ఉంది, అదేవిధంగా డిపార్ట్మెంటల్ గైడెడ్ స్కూల్ బైసాలో ఉంది. సో అదే కాకుండా ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ కూడా మరి రైతులకు సంబంధించిన FPOలు కానివ్వండి, వాట్సాప్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం జిల్లాలో. సో మరి ఇంతకుముందు సార్ చెప్పారు 180 మంది మానసిక వికలాంగులు మన పాఠశాలలో చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యనే కాదు, వాళ్ళకి ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించడం జరిగింది. వాళ్ళకి ఉచిత రవాణా సౌకర్యం. మనకి 2 స్కూల్ బస్సులు ఉన్నాయి. 2 స్కూల్ బస్సుల్లో కూడా పిల్లలు ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాం. ఇదంతా కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నాము. ఈ 180 మందికి పనిచేస్తానికి మన దగ్గర 49 మంది స్టాఫ్ ఉన్నారు. సో అందరూ మా దగ్గర బడ్జెట్ లేకపోయింది వచ్చి ఇప్పుడు, బట్ 49 స్టాఫ్ ఈ 180 మంది కోసం పనిచేస్తారు. అదేవిధంగా బ్లైండ్ పాఠశాలలో 95 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 10 తరగతులు క్లాసెస్ ఉన్నాయి అక్కడ. సో అందులో వాళ్ళకి పనిచేస్తానికి 20 మంది పనిచేస్తారు. ఈ 280 మందికి పనిచేస్తానికే 69 మంది సిబ్బంది మన దగ్గర మనం ఎంప్లాయ్ చేసుకోవడం జరిగింది. వీరికి సేవలు అందిస్తున్నాము. సో వీళ్ళు కూడా మరి మానసిక వికలాంగులు మనకి సమాజంలో మనకు తెలుసు చాలా చిన్న చూపు.
ఇందాక సార్ అన్నారు కదా, ఇక్కడ స్కూల్స్ లేక హైదరాబాద్ పోయి పిల్లలు చదివించుకుంటారని. కాదు, ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలకి తమ పిల్లలు మానసిక వికలాంగులను తెలవదు. ఎక్కడో దూరం పెట్టేస్తే ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు కాబట్టి ఈయన పిల్లలు తెలవకుండా ఉండడం కోసం హైదరాబాద్ పెడతారు. సో ఇక్కడ స్కూల్స్ లేక కాదు, స్కూల్స్ స్నేహ సొసైటీ నడుపుతుంది, ఇంకా అదర్ స్వచ్ఛత సేవా సంస్థలు ఉన్నాయి. మండలంలో దాదాపుగా అన్ని మండలాల్లో భవిత స్కూల్స్ ఉన్నాయి, 5 మండలాల్లో శుభోదయం స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ నిజామాబాద్ జిల్లాలో వికలాంగుల కోసం పనిచేస్తున్నాయి. బట్ వీళ్ళందరినీ కూడా చాలామంది ఇంకా స్టిగ్మా, డిస్క్రిమినేషన్, చిన్న వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఈ స్టిగ్మా ఇంకా ఉంది. ఎవరైతే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారో, వీడు నా పిల్లవాడు, వీడు నాకు నార్మల్ పిల్లలతో పాటు వీడు సమానమని ఎవరైతే పెంచుతారో ఆ పిల్లలందరూ అభివృద్ధి చెందుతారు. బట్ వేరే ఈ పిల్లవాడు నా కొడుకు అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. నేను ఎక్కడో హైదరాబాద్లో వేస్తా, వాడు ఏదైనా 2 నెలలకి ఇంటికి వస్తాడు, ఇంట్లో కూడా వాడిని రూములో పెట్టి బంధిస్తాడు. వాడిని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేయరు. అంతవరకు ఆ పిల్లలు తల్లిదండ్రులకు భారమే. ఎప్పుడైతే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే పిల్లల్ని స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్లో పెడతామో అప్పుడే వాడు ఎదుగుతాడు, వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. నా దగ్గర చదువుకున్న మానసిక వికలాంగులు చాలామంది నా దగ్గర వొకేషనల్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీని పోషిస్తున్నారు. అదే వాళ్ళు స్కూల్కి రాకపోతే జీవితాంతం వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుందాల్సి వచ్చేది. వాడికి బట్టలు వేయడం కూడా తల్లిదండ్రులు చేయాలి, స్నానం చేయడం కూడా తల్లిదండ్రులు చేయాలి. మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత బ్రషింగ్ నుంచి మేమే నేర్పుతాం. ఫస్ట్ బ్రష్ చేయడం నేర్పుతాము, స్నానం చేసుకోవడం నేర్పుతాము, బట్టలు వేసుకోవడం నేర్పుతాము, తినడం కూడా నేర్పుతాము. ఇదే ప్రత్యేకత. సో ఇలాంటి విద్య మరి చాలామంది పిల్లలు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మేము దాదాపుగా ఒక 1400 మంది మానసిక వికలాంగుల్ని స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తాం. ఎందుకంటే మనకు ఏజ్ బార్ అనేది ఒకటి ఉంటుంది. 23 సంవత్సరాలు దాటితే స్కూల్లో తీసేసేయాలి. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలే పెట్టింది వీళ్ళ కోసం కూడా. నేను నాతో పాటు ఇంకా కొంతమంది తెలంగాణ మిత్రులు ఢిల్లీ పోయి కొట్లాడి తెచ్చుకున్నాం. 23 సంవత్సరాల వరకు పెంచుకున్నాం. 18 సంవత్సరాలు అయింది సార్. 18 సంవత్సరాల తర్వాత అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. మానసిక వికలాంగుల్లో తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, ఇంట్లో ఉన్న వస్తువులను పడేస్తాడు. అసలు స్టార్ట్ అయ్యేది అక్కడ. మరి వీళ్ళని ఏజ్ బార్ పెట్టద్దు అని చెప్పేసి మీరు కొట్లాడితే 5 సంవత్సరాలు పెంచారు. ఇంకా హైకోర్టులో నడుస్తుంది, మేము ఇంకా లాంచ్ చేస్తూనే ఉన్నాం. ఏజ్ బార్ అనేది మానసిక వికలాంగులను కోరుకోవాలి. అదే కాకుండా మరి వీళ్ళు జాతీయ స్థాయిలో చాలా కార్యక్రమాలు పాల్గొన్నారు. యోగాలో మరి మా పిల్లలు 20 మంది 2 సంవత్సరాలు 2023లో వెళ్ళారు, 2025లో నేషనల్ లెవెల్లో యోగాకి వెళ్ళారు మా పిల్లలు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు. సో ఈ విధంగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మరి వాళ్ళు రేపు సమాజంలో ఒక మంచి సిటిజన్గా ఎదగడమే కాదు, తల్లిదండ్రులకు భారం కాదు, తల్లిదండ్రులు మీరు పోషిస్తారు. మరి బ్లైండ్ పిల్లలకు వస్తే 95 మంది బ్లైండ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము 6 చుక్కల బ్రెయిన్ రిలీఫ్లో చదువు చెప్తాం. ఇప్పటి వరకు మా దగ్గర 84 మంది బ్లైండ్ పిల్లలు పాస్ అయ్యారు 10th. అందులో 30 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం మన స్కూల్ పెట్టడం వల్ల మనం చాలామందిని బయటకు తీసుకురావడం పిల్లలని. నిజామాబాద్ జిల్లాలో పైనీర్ ఎన్జిఓ అంటే మొట్టమొదటి ఎన్జిఓ స్నేహ సొసైటీ అంటే 95లో నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా, సార్ మెంటల్లీ రిటైర్డ్ అంటే నాకు డెఫినేషన్ చెప్పండి అని. అప్పుడున్న కలెక్టర్ అడిగాడు నన్ను, ఒక ప్రపోజల్ ఇవ్వు, నేను ఏదన్నా చూస్తాను మానసిక వికలాంగులు. ఆయన అన్నాడు, ఏమన్నా పిచ్చిపోరగాడు. సో మానసిక వికలాంగులు పిచ్చిపోరగాడు, సబ్ యావరేజ్ ఆఫ్ మెంటల్ ఇంటెలిజెన్స్. అంతే, మనకున్న ఇంటెలిజెన్స్ కంటే తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో వాళ్ళకి విద్యను ఇస్తే మనంత తెలివిగా మనంత యూస్ఫుల్గా కాకపోయినా కానీ వాళ్ళు సమాజంలో పనిచేసే స్థాయికి ఎదగలుగుతారు. ఈ డిఫరెన్సెస్ మనం గుర్తించి పిల్లల్ని చదువుకి పంపిస్తాం. పిల్లల్ని మీరు కూడా ఎంతమంది వచ్చారు, మీరు ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల మానసిక వికలాంగులు బ్లైండ్ పిల్లలు ఉంటే స్కూల్కి పంపించండి. అది స్నేహ సొసైటీ కాదు, ఎక్కడైనా చదివించండి. బట్
ఇంట్లోంచి బయటికి పంపించండి, వాళ్ళు ఎదుగుతారు. సో ఇది బేసిక్గా నేను మాట్లాడాల్సింది. సో థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాయావ రాజేశ్వర్ గారిని మాట్లాడాల్సింది గారు, అదేవిధంగా మేడం జ్యోతి మేడం గారు, ప్రిన్సిపాల్ రాజేశ్వరి గారు, అదేవిధంగా టీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి సోదరుడు వీరేశం గారు, పెద్దలు పూల విఠలరావు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సోదరులు సోదరులు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనం ఈ యొక్క స్నేహ సొసైటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న సిద్ధయ్య గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన యొక్క సోదరులైనటువంటి మీడియా సోదరులందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు కూడా సిద్ధయ్య గారు చాలా చక్కటి విషయాలు ఇక్కడ మరి ఏ సంవత్సరంలో మరి దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ పిల్లలకు సంబంధించి కానీ మరి టీచర్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా చక్కగా వివరించినారు. నేను ముఖ్యంగా కోరేది ఇక్కడ చదువుకున్నటువంటి మానసిక వికలాంగులు కానీ పేరు తీసేసి మరి కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులుగా కూడా మరి పేరు మార్చడం జరిగింది. దివ్యాంగులు అంటే ఒక దేవత స్వరూపులాగా ఉంటారన్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు దివ్యాంగులని పేరు కూడా నామకరణం చేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా మంది వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి పిల్లల్నే సరిగ్గా తల్లిదండ్రులు చూసుకునేటువంటి వీళ్ళ విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి మరి సిద్ధయ్య గారు ఆయన చేస్తున్నటువంటి సేవలు అమోఘం, అద్భుతం. పైన దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి సేవలు. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని మనం కరెక్ట్ చూస్తాం, వాళ్ళ కరెక్ట్ భోజనం పెట్టాం, కరెక్ట్ వాళ్ళకి ముఖం కడగం, కరెక్ట్ వాళ్ళకి దుస్తులు వేయం, మరి వాళ్ళ కరెక్ట్ అన్నం పెట్టాం. కానీ మరి సిద్ధయ్య గారు ఆయన పెద్ద చూపుతోని ఈ యొక్క దివ్యాంగుల పాఠశాలను 34-30 సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తూ ఉన్నారంటే మరి ఒక్క పిల్లగాన్ని ఇంకా పెంచాలంటే ఎంతో బాగుంటుంది. అటువంటి వాళ్ళను మీరు 1400 మంది అని చెప్పినారు. మరి వాళ్ళ 18 ఏంటంటే బయట పంపిస్తూ ఉన్నారు గవర్నమెంట్ రూల్ అని చెప్తే దాన్ని కూడా ఆయన కొట్లాడి మరి 23 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు కూడా పెంచినందుకు సిద్ధయ్య గారికి ప్రత్యేకంగా నేను మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిందంటేనే ఒక గొప్ప విషయం అనిపించి అందరూ అసలు ఇది నాది అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. తెలంగాణ నేను ఉంటున్నాను చెప్పి తెలంగాణ నాది. కానీ ఈ తెలంగాణ నాది అనేది ఇంకా కాపాడుకోవాలా, ఇంకొకరి చేతిలో మనం బానిస కావద్దు. సో మనకి ఇచ్చిన స్వాతంత్రం ఏదైతే ఉందో అది మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అలాగను మనం ఏదైనా కొత్తతనం చేస్తూ ఉంటాం. స్నేహ సొసైటీ మానసిక వికలాంగుల పాఠశాలతో లాస్ట్గా మనము సఖీ సెంటర్ని కూడా చేశాము నిజామాబాద్లో. అలాగనే ప్రతి సంవత్సరం ఒక కొత్త యాక్టివిటీని తీసుకొస్తుంది. ఈ సంవత్సరం కూడా గత మేలో మేము ట్రైనింగ్ అయ్యాము ముగ్గురం, నేను, సార్ గారు, మా స్టాఫ్ సునీత. సో కొత్తతనంలో మన అందరికీ తెలుసు కార్టికల్ సెరెబ్రల్ విజువల్ ఇంపైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మన చూపుకితో పాటు వేరే నరాలు కూడా దెబ్బతింటాయి. శారీరకంగా మనము ఏదైతే ప్యారలిసిస్ అంటాం షార్ట్ టర్మ్లో అలాగే ఉండేటప్పటికీ చూపు కూడా దెబ్బతింటుంది. మనుషులకు కనిపిస్తాయి కానీ అవి కరెక్ట్గా ఉండదు, వాళ్ళు కలర్ డిఫరెన్స్ చేయలేరు. మళ్ళీ వాళ్ళ విజన్ ఏదైతే ఉందో అది వాళ్ళు కరెక్ట్గా ఉండదు, మెడల్ నిలబడవు ఎంత వయసు అయినా కూడా. సో అలాంటి వాళ్ళకి మేము త్రూ విజన్ నాని అనేది ఒక ఆమె ఎవరికైతే డిస్ట్రెక్ట్గా ఉండే తనకి రైటింగ్ ప్రాబ్లం ఉన్న ఆమెనే దాన్ని ఇన్వెంట్ చేసింది. బీటెక్ చదువుకుంది వాళ్ళ అమ్మ హెల్ప్తో. తన ఈ విజన్ నాని అనేది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్గా ఈ పిల్లలకు
కోసము మనం యూజ్ చేస్తే వాళ్ళు బాగుపడతారు. ప్రతి ఒక్కరికి విద్యా హక్కు అనేది ఉంది. ఆ విద్యా హక్కులో ఏ వికలాంగులైనా సరే ఎంత బెడ్లో పడుకొని ఉన్న వారు కూడా డెవలప్ అవుతారు అని తను నిరూపించుకుందాం అనుకున్న దాంట్లో స్నేహ సొసైటీని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక భాగ్యస్వామిగా చేసింది. కాబట్టి ఈ భారం మా మీద ఉంది. ఎంతమంది అయితే ఈ విజన్, ఈ ఎంపైర్మెంట్ కార్టికల్ అంటే బ్రెయిన్తో కరెక్ట్గా లింక్ అయిన విజన్ అవుతుంది, వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి, ఆ పిల్లల్ని మనం బాగు చేయాలనేసి ఈ సమాజం ఈ సంకల్పం అనేది తీసుకుంటుంది స్నేహ సొసైటీ. సో ఎక్కడైనా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఫిట్స్ వచ్చినాయా, బరువు తక్కువ ఉన్నారా, 7వ నెలలో పుట్టారా, ఇలాంటివన్నీ ఎవరైనా కేసెస్ మీకు అనిపిస్తే కనుక దయచేసి మాకు రెఫర్ చేయండి. వాళ్ళని బాగు చేయడానికి మేము గవర్నమెంట్తో భాగస్వామిగా అవుతున్నాం. ఇది నా కోరిక. మీరందరూ నాకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను ఊళ్ళో వెళ్ళేసి చెప్పలేను, కానీ మీరందరూ ఊళ్ళో ఎక్కడ ఒక దగ్గర ఉంటారు. కాబట్టి ప్లీజ్ రెఫర్ ద కేసెస్ టు అస్, విల్ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ బెటర్. ఆ సాఫ్ట్వేర్ కూడా మాకు ఇచ్చారు, ఒక ట్యాబ్ ద్వారా ఇచ్చారు. సో పిల్లలు దాన్ని యూజ్ చేసి విల్ సీ హౌ బెటర్ దే కెన్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ అండి. రాష్ట్రానికి ఒక ఎన్జిఓని సెలెక్ట్ చేసిండ్రు. ఆ ఎన్జిఓ నేను. సో దీనివల్ల అన్ని జిల్లాల్లో పనిచేయలేకపోవచ్చు. బట్ నేను నిర్మల్ నగర్, నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాల్లో ఈ సిబిఐ కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే పుట్టగానే ఫిట్స్ వస్తాయి, అంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి, ఆ ఫిట్స్ వచ్చిన వాళ్ళని ముందు ఐడెంటిఫై చేసి మాకు రిఫర్ చేయండి. అంటే దాని మీద నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా తెలంగాణ పబ్లిసిటీ అయిపోయిన తర్వాత మేము దివ్యాంగుల బడిపాటు కూడా నిర్మల్ జిల్లాలో బైసాలో పెట్టాం ఈసారి. సో నిజామాబాద్లో కూడా ఈ సిబిఐ మీద కొంత ప్రాపగేషన్ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఎవరైనా పిల్లలు పుట్టగానే కానీ లేకపోతే 1 year లోపల ఫిట్స్ వచ్చినాయి, లేకపోతే అండర్ వెయిట్ ఉన్నాడు, లేకపోతే పుట్టగానే పిల్లవాడు ఏడవలేడు, లేకపోతే పుట్టినప్పుడు పిల్లవాడు పింక్ బేబీలాగా కాకుండా బ్లూ బేబీలాగా ఉన్నాడు, అంటే ఆక్సిజన్ అందగా చాలామంది బ్లూ బేబీస్ పుట్టారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే వాళ్ళకి ఏదైనా సిబిఐ ఉంటే తప్పకుండా మాకున్న సాఫ్ట్వేర్, మాకు ఒక ట్యాబ్ ఇచ్చారు, ట్యాబ్లో సాఫ్ట్వేర్ ఇచ్చారు. దానివల్ల పిల్లల్ని మనం డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు పుట్టగలో ఇట్లా ఉంటారులే, ఇక జీవితాలు ఇట్లానే ఉంటారేమో అనుకోవద్దు. ట్రైనింగ్ ఇస్తే ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని తప్పకుండా అందరూ మాకు హెల్ప్ చేయండి. సో మేము తప్పకుండా సీఏ మీద రాబోయే కాలంలో పనిచేస్తాము. సో చాలామందికి మేలు చేస్తామని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. సో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ పోల విఠలరావు గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈ సభలో వహించిన ఉదయ్ గారు, వేదికని అలంకరించిన పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఏదైతే స్నేహ సొసైటీ నడుపుతున్నారో చాలా పెద్ద పని. ఎందుకంటే వికలాంగ పిల్లలని చదివించడము, వాళ్ళని చూడడము, చేయడము ఇంట్లో ఒక్కరుంటేనే చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఇంతమందిని ఒకరి దగ్గర వాళ్ళకు సేవ చేయడం కానీ చదివించడం కానీ చాలా గొప్ప విషయము. దీంట్లో ముఖ్య పాత్ర ఉపాధ్యాయులు మరియు సిద్ధయ్య గారి సేవలు చాలా అమోఘము. నేను ఒక 20 సంవత్సరాల ముందు పనిచేస్తున్నప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడు ఇంత మంచి లేదు, కొంతమంది మంది మా స్నేహితులకి వచ్చింది. కానీ చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. మరియు మా స్నేహితులు పెన్షన్ టీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కూడా సైనికులకు, నిరాధులకు, రైతులకు అందరం అని చెప్పి కార్యక్రమాలు వస్తున్నారు. అయినా కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుపుతున్నారు. వారికి నా తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను. మరియు మీ యొక్క ఈ స్నేహ సొసైటీకి ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నా అని మమ్మల్ని సంప్రదించండి. మాతో పూర్తిగా సహాయం తప్పకుండా చేస్తాము. చాలా అలాగే విభిన్నంగా నడుస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారం. కార్యక్రమం ఏంటంటే సన్మానం చేయడం, వాళ్ళని గుర్తించడం.
సో దాని రోజు వాళ్ళు సన్మానించడమే కాదు, వాళ్ళకి ఒక సైటేషన్ కూడా, ఒక సర్టిఫికేట్ కూడా ఆయన ఇస్తారు. కాబట్టి అది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన వీరేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైనికులకు వందనం, రైతులకు నీరాజనం. జై జవాన్ జై కిసాన్. మనము వీరిద్దరిని జై జవాన్ జై జవాన్ మనము సైనికులకు మరి వారిని గౌరవించుకోవడం మన విధి. మరి వాళ్ళందరినీ గౌరవించుకునే భాగంగా ధనేకుల రాజు గారిని వేదికకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధనేకుల రాజు గారు సైన్యంలో పనిచేసి వచ్చారు. ఆ ధనేకుల రాజు గారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అవన్నీ ముఖ్య అతిథి గారు, రాజేశ్వర్ గారు, సిద్ధయ్య గారు, నిశాంత్ గారు మనకి అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జీవన్ సార్ జీవన్ సార్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీరిని గౌరవించుకోవడం మాకు చాలా సంతోషం. మీరు రావడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఇటువంటిది కార్యక్రమాలన్నీ ఇంకా కావాలంటే అందరు సహకారం కావాలి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన సిద్ధయ్య గారికి, జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. కేఎంఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వారి ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. జై జై జవాన్. ఈ కార్యక్రమానికి చేసి మరి సన్మాన పొందిన మరి సన్మాన గ్రహీతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి ఒక చిరు సత్కారం సార్ దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు మా ముఖ్య అతిథి, మిమ్మల్ని సన్మానించుకోవడం మా విధి, మా బాధ్యత కూడా. సో తప్పకుండా మీరు చేయాలి సార్. కోరుతున్నాను. మా ఇన్స్టిట్యూట్లో మీరు చేసుకోవాలి.
ఆరికి ఎన్ని సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ కూడా. మా సిద్ధయ్య గారు చేస్తున్నటువంటి సేవ మనం ఇక్కడనే వదిలిపెట్టకుండా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలి. మరి ఇక్కడ ఏదైనా ఊళ్ళలో పల్లెటూళ్ళలో చాలా మందికి తెలియనటువంటి స్నేహ సొసైటీ గురించి కూడా మనం ప్రచారం చేయాలి. మనకు తెలిసినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి చెప్పితే మరి ఇక్కడ స్నేహ సొసైటీ ఒకటి ఉంది అని చెప్పి మారుతి నగర్లో ఉందని చెప్తే మరి మా సుజాత మేడం గారు చూస్తూ ఉన్నారు. అమ్మా అయితే మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలకు అసౌకర్యం కలగకుండా ఎక్కడైనా కానీ ఉంటే మరి వారికి చెప్పినట్లయితే నేను కూడా అక్కడక్కడ, ఎందుకంటే నేను జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి మరి అఫీషియల్గా నేను చైర్మన్గా ఉన్నాను. తమ కలెక్టరేట్ ఉండేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం జిల్లా పరిషత్లో మరి జిల్లా తరఫులోనే మీటింగ్ పక్క కూర్చోలేదు. మరి కాబట్టి మరి ఎవరన్నా నాకు చెప్పినా కూడా తప్పకుండా వారికి మరి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను చేంజ్ చేయడానికి కూడా నేను ముందుంటాను. అదే కాకుండా అనేక రకమైనటువంటి మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటూ ఉంటాను. కాబట్టి నేను జిల్లాకు బీసీకి సంబంధించి హక్కుల పరిరక్షణ సంక్షేమ సమితిని కూడా అధ్యక్షులుగా ఉన్నాను. వినియోగదారులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారుల మరి సమాఖ్యకు కూడా నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరానికి కూడా నేను మరి అధ్యక్షులుగా ఉన్నాను.